రైట్. ఇక ఏపీకి సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాము. విజయవాడలో బాంబు కలకలం రేపింది. బీసెంట్ రోడ్డు ప్రాంగణంలో ఒక బాంబు పెట్టినట్లుగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్ సెంటర్కి కాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అంతా కూడా అక్కడికి బీసెంట్ రోడ్డు ప్రాంగణానికి చేరుకుంది. ముందస్తుగా ఆ ప్రాంతంలో ఉన్న దుకాణాలన్నీ కూడా కట్టింపు చేసింది. అనంతరం అక్కడ ప్రత్యేక టీంలు, పోలీసుకు సంబంధించిన టీంలు, అదేవిధంగా డాగ్ స్క్వాడ్లతో ప్రత్యేక తనిఖీ సంబంధించిన పోలీసు యంత్రాంగం అంతా కూడా బీసెంట్ రోడ్డుకు చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. విజయవాడకు సంబంధించి ఉదయం 9 గంటలు దాటిన దగ్గర నుంచి కూడా ఇటు బెంచ్ సర్కిల్ కావచ్చు, ఈ బీసెంట్ రోడ్లు కావచ్చు, ఇలా వ్యాపారాలకు ప్రత్యేక నిలవైన ఈ ప్రాంతం కావడంతో పెద్ద ఎత్తున లక్షలాదిగా ప్రజలైతే మాత్రం రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వీకెండ్ సెలవు దినం కావడంతో శనివారం, ఆదివారం ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు కొనుగోలు చేసేందుకు కావచ్చు, వారమంతా మరి ఉద్యోగ వ్యాపారంలో పనులు ఉన్నప్పటికీ కూడా శనివారం, ఆదివారం అనేది పెద్ద ఎత్తున విజయవాడ ఈ ప్రధాన సెంటర్లకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ బీసెంట్ రోడ్ ప్రాంగణంలో బాంబు పెట్టినట్లుగా పోలీసుకు సంబంధించిన ఒక కంట్రోల్ రూమ్ కి ఒక సస్పెక్టెడ్ కాల్ అయితే మాత్రం వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఏం జరిగిందో అన్న కోణంలో అయితే మాత్రం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ అంతా కూడా క్షుణ్ణంగా ఏదైతే ఈ బీసెంట్ సెంటర్ ఉందో ప్రతి ప్రాంతాన్ని, అక్కడున్న బల్లల్ని, చెక్కల్ని, అదేవిధంగా తోపుడు బండ్లని, దుకాణ ప్రాంతాలని, షట్టర్లని, ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీలు అయితే నిర్వహిస్తుంది. మరొక డాగ్ స్క్వాడ్ ప్రత్యేక టీంలు కూడా అక్కడికి చేరుకున్నాయి. డాగులు కూడా ప్రత్యేకంగా అక్కడ ఈ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ప్రస్తుతం అయితే మాత్రం భారతదేశంలో యుద్ధ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎవరు ఎలాంటి ఉన్నారో, ఎవరు ఏ బాంబు పెట్టారో, ఏం చేశారో అన్న కలకలం అయితే రేపుతున్న పరిస్థితి మాత్రం ముందస్తుగానే ఏపీ వ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో, ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పోలీసులు అయితే మాత్రం ముందస్తుగా జాగ్రత్తలు చెబుతున్నారు. తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఒకవేళ ఏపీకి ప్రధానమైనది చెప్పుకోవచ్చు, విజయవాడ అనేది అమరావతి ఏపీ క్యాపిటల్ కాబట్టి అమరావతి సమీపాన్ని మనకి విజయవాడ అనేది ఉంటుంది. పెద్ద ఎత్తున ప్రతినిత్యం ట్రాఫిక్ కేర్ ఆఫ్ గా కూడా విజయవాడ మనం చెప్పుకోవచ్చు. ప్రతినిత్యం హైదరాబాద్ మాదిరిగా విజయవాడ కూడా పెద్ద ఎత్తున పలువురితో కలకల్లాడుతూ కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఈ బాంబు కాల్ అనేది పెద్ద సమస్యగా మారింది, తలనొప్పిగా మారింది పోలీసులకి అయితే మాత్రం. ఏదేమైనా దీన్ని చిన్న విషయంగా చూడాల్సిన అవసరం లేదన్న మాదిరిగా పోలీసు యంత్రాంగం అంతా, విజయవాడ పోలీసు యంత్రాంగం ముఖ్యంగా డాగ్ స్క్వాడ్ తో పాటు తనిఖీలంతా కూడా చేస్తున్నారు. ఈ బీసెంట్ సెంటర్ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా పోలీసులు వారి ఆధీనంలో తీసుకునే పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతంలో దాదాపు బీసెంట్ రోడ్ ప్రాంతంలో షాపులన్నీ కూడా, దుకాణాలు స్వచ్ఛందంగా మూసేయాలంటే వ్యాపారాలు కూడా మూసివేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసు యంత్రాంగం అంతా కూడా. అక్కడికి చేరుకుని డాగ్ స్క్వాడ్ కావచ్చు, ప్రత్యేక టీంలు కావచ్చు, పోలీసు యంత్రాంగం అంతా కూడా చేరుకుంది. మరి చూడాలి మరి కొద్దిసేపట్లో అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది. ప్రస్తుతం అయితే మాత్రం విజయవాడకి సంబంధించి క్షుణ్ణంగా పోలీసులు అయితే మనం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది అపరిచిత కాలా, ఫేక్ కాలా, లేకపోతే నిజంగా ప్రాంతంలో ఏదైనా పెట్టి చేశారా అన్నది తెలియాల్సింది. ఏదేమైనా ఈ అపరిచిత కాల్, బాంబు పెట్టాము బీసెంట్ రోడ్ లో కాల్ నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం అలర్ట్ అయ్యారు. ఏపీకి సంబంధించి విజయవాడలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటిదాకా ఎలాంటి సమస్య అక్కడ లేదని అయితే మనం స్పష్టం చేయొచ్చు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ సమస్య లేకుండా జాగ్రత్తలు వహిస్తూ పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. బాంబు స్క్వాడ్ కూడా ప్రత్యేక టీంలు అక్కడికి చేరుకున్నాయి. బీసెంట్ రోడ్ లో ముందస్తు జాగ్రత్తలతో అక్కడ ప్రజలను ఎవరిని కూడా రానివ్వకుండా, అదేవిధంగా అక్కడ ఉన్న షాపులన్నీ మూయించి వేసి పూర్తిగా ఆ ప్రాంతాన్ని కూడా పోలీసులు గుప్పిట్లో తీసుకుని అక్కడ తనిఖీలు నిర్వహిస్తారు. ఆఫ్ ద రికార్డ్ గా ఇప్పుడు దాకా ఉన్న సమాచారం మేరకు అక్కడ ఎటువంటి బాంబు లేదు అని కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి అధికారికంగా తెలియాల్సింది. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా బీసెంట్ రోడ్ లో పోలీసులు అయితే మాత్రం తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ అనధికార కాల్ నేపథ్యంలో.